హాయ్ గైస్, వెల్కమ్ టు స్మార్ట్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, సామ్సంగ్ మనకి జనవరి 28న సామ్సంగ్ M10, M20 రెండు మొబైల్స్ని అయితే లాంచ్ చేసింది. సో M10 ప్రైస్ చూసుకుంటే మనకి 2GB ర్యామ్ 16GB 8,000 రూపీస్ ఉంది. అదే 3GB ర్యామ్ 32GB చూసుకుంటే 9,000 రూపీస్ ఉంది. సో సామ్సంగ్ M20 చూసుకుంటే మనకి 3GB ర్యామ్ 32GB 11,000 ఉంది. అలాగే 4GB ర్యామ్ 64GB చూసుకుంటే మనకి 13,000 ప్రైస్ ఉంది. సో ఈ ప్రైస్లో ఈ రెండు మొబైల్స్ని అసలు మనం బడ్జెట్లో తీసుకోవచ్చా లేదా, సో వీటికంటే మనకి బెటర్ ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా, సో ఎవ్రీథింగ్ ఈ వీడియోలో ఫుల్ అండ్ డెప్త్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అవ్వండి, ఎందుకంటే మీకోసం టెక్నాలజీ వీడియోస్ అలాగే చిన్న చిన్న గ్యాడ్జెట్ రివ్యూస్ తెస్తూనే ఉంటాను. ముందుగా మనం సామ్సంగ్ M10 గురించి మాట్లాడుకుందాం. సో ఈ మొబైల్ మనకి 6.2 ఇంచెస్ IPS LCD డిస్ప్లేతో లభిస్తుంది. సో ఇక్కడ మీకు స్క్రీన్ రెజల్యూషన్ చూసుకుంటే 720x1520 పిక్సెల్స్ ఉంటాయి. అంటే మీకు PPI దగ్గర 297 పిక్సెల్స్ అయితే ఉంటాయి. సో మీకు ఇది 19:9 ఆస్పెక్ట్ రేషియోతో వస్తుంది. సో మీకు ఇక్కడ ఎలాంటి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లేదు. అలాగే మీకు కార్నింగ్ గొరిల్లా 5.0 ప్రొటెక్షన్ కానీ, సో 3.0 ప్రొటెక్షన్ కానీ ఏమీ అయితే లేవు. సో జస్ట్ మీకు స్క్రీన్ టు బాడీ రేషియో చూసుకుంటే 90% ఉంది. సో ఇది ఒక చెప్పుకోదగ్గ విషయం అని చెప్పాలి. ఎందుకంటే 8,000 ప్రైస్ సెగ్మెంట్లో మనకి స్క్రీన్ టు బాడీ రేషియో 9%, అంటే మీకు బెజిల్స్ అనేవి థిక్నెస్ చాలా తక్కువ ఉంటుంది. సో హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో మనకి సామ్సంగ్ 78072 ప్రాసెసర్ అయితే వస్తుంది. సో సామ్సంగ్ ఎగ్జినోస్ వీళ్ళు సొంతగా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్న ప్రాసెసర్. సో పర్ఫార్మెన్స్ పరంగా మీకు స్నాప్డ్రాగన్తో పోల్చుకుంటే మాత్రం పర్ఫార్మెన్స్ అయితే అంత ఎక్సలెంట్ అయితే ఏముండదు. సో ఇక్కడ మీకు క్లాకింగ్ స్పీడ్ చూసుకుంటే 1.6 GHz నుంచి 2.0 GHz వరకు ఉంటుంది. సో మీకు ఇక్కడ అండర్ లాక్ ఎక్కడ చేశారంటే 2.0 GHz దగ్గర చేశారు. సో ఇది చెప్పుకోవాల్సిన విషయం. సో కెమెరా పరంగా చూసుకుంటే మనకి బ్యాక్ కెమెరా 13+5 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్తో వస్తుంది. సో ఇక్కడ ఏదైతే 13 మెగాపిక్సెల్ ఉందో అపేచర్ f1.9తో వస్తుంది. ఏదైతే 5 మెగాపిక్సెల్ ఉందో అపేచర్ 2.2తో వస్తుంది. సో ఫ్రంట్ కెమెరా చూసుకుంటే 5 మెగాపిక్సెల్ సింగిల్ కెమెరానే ఉంటుంది. ఇక్కడ మీకు అపేచర్ చూసుకుంటే f2.0తో వస్తుంది. సో ఇక్కడ బ్యాటరీ బ్యాకప్ పరంగా చూసుకుంటే మీకు 3400 mAh బ్యాటరీ బ్యాకప్ ఉంది. సో అలాంటి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లేదు. సో కలర్స్ చూసుకుంటే మీకు బ్లాక్ కలర్, బ్లూ కలర్ రెండు కలర్స్తో అమెజాన్లో అవైలబుల్గా February 5th నుంచి అయితే ఉంటుంది. ఎవరైనా కొనాలి అనుకుంటే ఆ రోజు అమెజాన్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. సామ్సంగ్ M20 గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకి డిస్ప్లే చూసుకుంటే 6.3 ఇంచెస్ IPS ఫుల్ HD+ డిస్ప్లేతో వస్తుంది. సో ఇక్కడ మీకు స్క్రీన్ రెజల్యూషన్ చూసుకుంటే 1080x2340 పిక్సెల్స్ ఉంటాయి. అంటే మీకు PPI దగ్గర 420 పిక్సెల్స్ అయితే ఉంటాయి. సో మీకు ఇది 19:9 ఆస్పెక్ట్ రేషియోతో వస్తుంది. అలాగే మీకు AMOLED డిస్ప్లేతో వస్తుంది. అంటే మీకు డిస్ప్లే వ్యూయింగ్ యాంగిల్స్ అయితే ఎక్సలెంట్ అయితే ఉంటాయి. అండ్ అలాగే స్క్రీన్ టు బాడీ రేషియో చూసుకుంటే ఇక్కడ మీకు 90% ఉంటుందండి. సేమ్ M10లో కానివ్వండి, అలాగే M20లో కానివ్వండి. సో మీకు డిస్ప్లే కానివ్వండి, అలాగే స్క్రీన్ టు బాడీ రేషియో కానివ్వండి, ఎవ్రీథింగ్ అన్నీ కూడా మాక్సిమం ఒకలానే ఉంటాయి. సో మీకు ఎక్కడంటే ప్రాసెసర్ కానివ్వండి, అలాగే పర్ఫార్మెన్స్ కానివ్వండి, సో కెమెరా బ్యాటరీ కానివ్వండి, సో అలాగే ఫ్రంట్ కెమెరాలో ఇంప్లిమెంట్ అయితే చేశారు. మిగతావన్నీ కూడా సేమ్ M10 కానివ్వండి, M20 కానివ్వండి మీకు ఈక్వల్గా అయితే. సో హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకి సామ్సంగ్ M20లో సామ్సంగ్ ఎగ్జినోస్ 7904 ప్రాసెసర్ని అయితే వాడారు. సో సామ్సంగ్ M10తో పోల్చుకుంటే ఇది కొంచెం బెటర్ అని చెప్పాలి. సో రెండు ప్రాసెసర్స్ కూడా మీకు స్నాప్డ్రాగన్తో పోల్చుకుంటే మాత్రం పర్ఫార్మెన్స్ అయితే అంత ఎక్సలెంట్ అయితే ఏముండదు. సో ఇక్కడ మీకు వేరియంట్స్ చూసుకుంటే 3GB ర్యామ్ 32GB అలాగే 4GB ర్యామ్ 64GB రెండు వేరియంట్స్ వస్తుంది. సో ఇక్కడ మీకు క్లాకింగ్ స్పీడ్ చూసుకుంటే 1.6 GHz నుండి 2.2 GHz వరకు ఉంది. సో ఇక్కడ మీకు అండర్లాక్ 2.2 GHz దగ్గర చేశారు. సో ఇదొక చెప్పుకోవాల్సిన విషయం అనే చెప్పాలి. సో ఇక్కడ మీకు కెమెరా పరంగా చూసుకుంటే మనకి బ్యాక్ కెమెరా సేమ్ M10లో ఎలా ఉంటుందో 13+5 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్తో ఇక్కడ కూడా మీకు ఉంటుంది. సేమ్ అపేచర్ ఉంటుంది, అలాగే సేమ్ మీకు లెన్స్ ఉంటాయి అంతే. సో ఫ్రంట్ కెమెరాలో ఇందులో మనకి 8 మెగాపిక్సెల్ సింగిల్ కెమెరా ఉంటుంది. సో ఇక్కడ మీకు అపేచర్ సేమ్ f2.0తో వస్తుంది. కాకపోతే అక్కడ 5 మెగాపిక్సెల్ ఉంది, ఇక్కడ మీకు 8 మెగాపిక్సెల్ ఉంది. సో బ్యాటరీ బ్యాకప్ పరంగా చూసుకుంటే ఇందులో మనకి 5000 mAh బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. సో ఇక్కడ మీకు ఫాస్ట్ ఛార్జింగ్ 4.0 సపోర్ట్ అయితే ఉంది. సో అక్కడ మీకు సామ్సంగ్ M10లో ఎలాంటి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే లేదు. సో కలర్స్ ఇక్కడ కూడా సో మీకు అక్కడ M10లో కానివ్వండి, M20లో కానివ్వండి సేమ్ బ్లాక్ కలర్, బ్లూ కలర్ రెండు కలర్స్తో మీకు అమెజాన్లో అవైలబుల్గా ఉంటుంది. సో కొనాలనుకుంటే February 5th అయితే మీరు వెళ్ళి అమెజాన్లో కొనుక్కోవచ్చు. సో సామ్సంగ్ ఏం ఆలోచిస్తుందో నాకైతే అర్థం అవ్వట్లేదు. సో డెఫినెట్గా మనం పెట్టిన కాస్ట్కి బ్రాండ్కి వాల్యూ ఇచ్చైతే మొబైల్ని డెఫినెట్గా కొనలేం. సో ఒకవేళ అలా కొనాలి అనుకుంటే ఇది డెఫినెట్గా యాపిల్ అయి ఉండాలి. సో అప్పుడు మాత్రమే మనం అంత ప్రైస్ పెట్టి కొనాలనుకుంటాం. సో అంతేకాని మనం 8,000 రూపీస్లో మనకి జస్ట్ డిస్ప్లే సో డిస్ప్లే పరంగా
పరంగా చూసుకుంటే మనకి సామ్సంగ్ మొబైల్ డిస్ప్లే ఎక్సలెంట్ అయితే ఉంటాయి. సో మిగతా కేటగిరీ అంటే మిగతా డిపార్ట్మెంట్లో చూసుకుంటే లైక్ కెమెరాస్ కానివ్వండి, అలాగే పర్ఫార్మెన్స్ కానివ్వండి, సో అలాగే వీళ్ళ అప్డేట్స్ కానివ్వండి, సో వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని చూసుకుంటే సో మీకు ఇక్కడ సామ్సంగ్ M10 కంటే రెడ్మీ నోట్ 7 బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. సో మీరు ఒకవేళ కొనాలి అనుకుంటే February 14th రెడ్మీ నోట్ 6 మీకు లాంచ్ అవుతుంది. ఆ రోజు మీరు దాన్ని అయితే పిక్ చేసుకోవచ్చు. సో ఇకపోతే సామ్సంగ్ M20ని చూసుకుంటే సో 11,000 ప్రైస్ సెగ్మెంట్లో మనకి 5000 mAh బ్యాటరీతో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. సో ఇక్కడ మీకు డిస్ప్లే పరంగా చూసుకుంటే మిగతా మొబైల్స్ అన్నింటితో కంపేర్ చేసుకుంటే సామ్సంగ్ డిస్ప్లేస్ ఎక్సలెంట్ అనే చెప్పాలి. సో పర్ఫార్మెన్స్ పరంగా చూసుకుంటే మీకు దీనికంటే రెడ్మీ నోట్ 7 కానివ్వండి, అలాగే నోట్ 7 Pro కానివ్వండి బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. అండ్ అలాగే కెమెరాస్ పరంగా చూసుకున్నా సరే మీకు ఈ సామ్సంగ్ M20 కానివ్వండి, M10 కానివ్వండి, సో రెండు మొబైల్స్ కంటే కూడా మీకు రెడ్మీ నోట్ 7 అలాగే రెడ్మీ నోట్ 7 Pro బెస్ట్ మొబైల్స్ అయితే అవుతాయి. సో మీరు మరొక 1 month అయితే మీకు రియల్మీ 3 Pro మొబైల్ కూడా లాంచ్ అవుతుంది. సో దాని గురించి కూడా అయితే మీరు వెయిట్ చేయొచ్చు. అది కూడా మీకు వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. సో ఫైనల్గా నా ఒపీనియన్, నేను ఈ సామ్సంగ్ M10 గురించి కానివ్వండి, అలాగే M20 గురించి కానివ్వండి మీతో అయితే షేర్ చేసుకున్నాను. సో ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.